రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితికి రంజిత్ తోఫ్రీ గారు స్థాపించారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా ఉమెన్స్ వింగ్ సంబంధించి మరి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నర్సాపురం శ్రీహరిపేటలో మరి సువార్త ప్రకటించడానికి చట్టపరంగా అసలు చెప్పాలంటే అసలు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరి యొక్క విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు, దాంట్లోకి వెళ్ళొచ్చు. దీంట్లో బలవంతం అనేది ఏదీ లేదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కు. దాని నిమిత్తం ఎందుకంటే మేము క్రైస్తవులుగా చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మనందరమని ఆ గౌరవప్రదంగానే మేము వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో మరి దానికి సంబంధించిన ఆర్డర్ మేము తీసుకున్నాం. ఎందుకంటే ఇలా మేము సువార్త చేస్తున్నాం, దానికని 7 గంటల నుంచి 3 గంటల దాకా మాకు వాళ్ళు అవకాశం అనేది ఇచ్చారు. ఎస్ఐ గారు కూడా సైన్ చేశారు. మరి వాళ్ళు కూడా చెప్పారు మీరు మంచిగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్నారు. దాన్ని బట్టి మేము అక్కడ స్టార్ట్ చేసాము. అయితే కొద్దిసేపు సువార్త జరిగిన తర్వాత మరి వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళు కులం కోసం మాట్లాడారు. ఎస్సీలు ఉన్న యొక్క ఏరియాలోకి వెళ్ళి మీరు ప్రకటించుకోండి అని చెప్పేసి కులం దూషించారు. వాళ్ళు ఎస్సీలు ఉన్న ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకోమని అన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మీకు ఇచ్చింది అంటున్నారు కాబట్టి మీరు అందరూ బీసీలుగా ఎస్సీలుగా మారుకోండి అని అన్నారు. కాబట్టి రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితికి మరి ఈ యొక్క కులం ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంలో అధికారుల దగ్గరికి దీన్ని తీసుకెళ్ళాలి. కుల ప్రస్తావన కాదు, మేము కులాన్ని ప్రకటించలేదు, అక్కడ నిజమైన మార్గాన్ని ప్రకటించాము. కాబట్టి ఈ విషయంలో మేము మాట్లాడుతూ ఉన్నాము. అలాగే వాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్ళు గొడ్లు ఇప్పి కొడతానన్నారు. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాను. రాజ్యాంగంలో స్త్రీని గౌరవప్రదంగా ఆయన రాసుకుని వచ్చారు. మరి గొడ్డలు ఇప్పి కొట్టే అధికారము ఆ మహన్మాదుడికి ఎవరిచ్చాడు అనేది మాకు కావాలి. వాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడారు, గొడ్డలు ఇప్పి కొడతానన్నారు. మరి భారత మాత జై అంటామని అడిగారు. మేము ప్రతి ఆగస్టు 15కి మేము స్వాతంత్ర దినోత్సవాన్ని పాటిస్తాము. అలాగే ఈ నెల జనవరి 26వ తారీఖున కూడా రిపబ్లిక్ డే మేము చేస్తాము. మేము భారత మాతని గౌరవిస్తాం. ఎందుకంటే మనందరం భారతీయులం కాబట్టి చిన్నప్పుడు మన స్కూల్లో ఒకటి ప్రతిజ్ఞ చేసాం, భారతీయులందరూ నా సహోదరులు. బ్రదర్ అని సంబోధిస్తే ఆయన అన్నాడు నీకెవరు బ్రదర్ అని. మరి ఏమి నేర్చుకున్నాడు? మరి ఇక్కడ స్కూల్లోకి వెళ్ళి భారతదేశాన్ని మరి ఏం గౌరవిస్తున్నాడు? అక్కడ గౌరవించి మాట్లాడే మరి నీకెవరు బ్రదర్ అని అడిగాడు. మరి మేము గౌరవిస్తున్నాం. మేము అక్కడ మేము చేసామేంటి భారతీయులందరూ నా సహోదరులు అని మేము అక్కడ పాటించాం కాబట్టి బ్రదర్ అని సంబోధించాను. ఆ మాట నీకెవడు బ్రదర్ అన్నాడు. మరి తన భారత మాతను గౌరవించట్లేదు కానీ మేము భారత మాతను అయితే గౌరవిస్తూ ఉన్నాము. అసలు భారత మాత ఉందో లేదో మాకైతే తెలియదు కానీ మేమైతే గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశం ఇది, భారతదేశం గౌరవిస్తున్నాం. భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి మరి ఈ విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం ఆయన అన్న మాటకి. ఇంకోటి ఏంటంటే తర్వాత ఎస్సీ గారు ముందు మామూలుగానే మాట్లాడారు, బాబు నీకు నచ్చితే తీసుకో లేకపోతే మానేయి, నీకు బలవంతం ఏం పెట్టలేదు కదా అని అన్నారు. అయితే వాళ్ళంటే కూర్చుని మాట్లాడారన్నారు. మా టీములు ఎవ్వరూ కూడా కూర్చుని మాట్లాడటం అనేది జరగలేదు. వీడియో ఉంటే వాళ్ళని చూపించమనండి. కూర్చుని ఎవరితో చాలా మంది వద్దన్నారు, మేము సైలెంట్గా వచ్చేసాం. మేము ఎవరిని కూడా కూర్చుని మాట్లాడి మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని మేము ఏమీ చెప్పలేదు. మేము భారతీయ సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తాం కాబట్టి గౌరవప్రదంగానే సువార్త వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చాలా విషయాలు మరి లేడీస్ని చాలా విషయాలు దూషించారు, చాలా విషయాలుగా మాట్లాడారు. ఆవిడ కూడా ఏమన్నారంటే సాయంత్రం మీటింగ్ జరిగే ముందు ఎవరైనా అబ్జెక్షన్ పెడితే నేను యాక్షన్ తీసుకుంటాను. ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది ఆవిడ? మరి వాళ్ళు ఎన్నో నేను అడిగాను, నేను అక్కడ నవరాత్రి చేస్తున్నప్పుడు మేళ పెడతారు కదా మీరు, మేళము అంటే మేము 9 రోజులు పెడతాం, మీరు రోజు పెడుతున్నారు మేళని పెట్టుకోమన్నాము. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. వాళ్ళకి ఒక 10 మందిని వాళ్ళు వేసుకెళ్ళొచ్చు, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించవచ్చు. అంబేద్కర్ మనకి ఇచ్చిన ఆర్టికల్ ప్రకారము 25 ఆర్టికల్ నుంచి 28 దాకా వాళ్ళ విశ్వాసం వాళ్ళు ప్రకటించుకోవచ్చు. విన్నవాళ్ళు వింటారు, విన్ననో వినరు. ఇప్పుడు మన మాట కూడా అందరూ వినేస్తలేదు, విన్నవాళ్ళు వింటున్నారు, విన్నలో లేదు. మన అభిప్రాయం మనం చెప్తున్నాం అంతే. అందరూ నమ్మేస్తారని కాదు, అందరూ వచ్చేస్తారని కాదు, అందరినీ మార్చాలని అవగాహన కూడా మనకి ఎవరికి కూడా లేదు. మనం నమ్మింది మన సత్యం కూడా మనం ప్రకటిస్తున్నాం అంతే. నీకు నచ్చితే రా, లేకపోతే నోరు మూసుకొచ్చాం. ఇంకంతేగాని దానికి ఇంకా ఎక్స్ట్రాలు చేయడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం కోసం ఎక్కి మాట్లాడుతుంటే అంబేద్కర్ విషయంలో కూడా వాళ్ళు ఇదిగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళకి రాజ్యాంగం గురించి తెలియదు, రాజ్యాంగం స్థాపించిన అంబేద్కర్ గురించి అవగాహన లేదు, ఆయన గౌరవించవలసిన లేదు. కానీ వీళ్ళు దేశం కోసం పోరాడిపోతున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. మళ్ళీ వీళ్ళ ధర్మం వీళ్ళకి ఏం నేర్పుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము దీని విషయంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితిగా రంజిత్ తోఫ్రీ గారు స్థాపించిన రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితి, అలాగే ఇక్కడ ఉన్న సేవకులు CGS పక్షంగా కూడా మేము అధికారుల దగ్గరికి వెళ్తాము. అవసరం సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్తాము. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరి మతాన్ని ప్రకటించుకొని దీనికి ఇబ్బంది ఏమీ లేదని. అక్కడ నుంచి కూడా ఆర్డర్లు వస్తే మధ్యలో ఈ కుక్కలకి ఏం పను నాకు అర్థం కాదు. మేము ఇప్పుడు ఏంటంటే స్త్రీలను మరి అవమానకరంగా మరి మాట్లాడారు కాబట్టి మేము ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఈ మాటలు దయచేసి మీరు అందరూ ఆలకించండి. మరి మా పక్షంగా నిలబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. జై ఆర్కేపీ, జై 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 ఆర్కేపీ. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏలూరు జిల్లా
అధ్యక్షుడిగా మరి పాస్టర్ జే భాను ప్రకాష్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మరి నరసాపురం ప్రాంతంలో సువార్త దండయాత్ర జరుగుతుందని సువార్త దండయాత్ర జరుగుతుందని మరి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, మరి సువార్త ప్రకటించుకునే భావ ప్రకటన స్వేచ్ఛ 19వ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అలాగే 25వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ వరకు మరి స్వాతంత్రం మాకున్నది. స్వతంత్రంగా సువార్త ప్రకటించుకోవడానికి మన రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా ప్రకటించుకోవచ్చు. అది భారతదేశ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ద్వారా మాకు ఇచ్చిన హక్కు. దాన్ని బట్టే మరి నరసాపురం ప్రాంతానికి రావడం దేవుడు కృప చూపాడు. అయితే వచ్చిన తర్వాత మాకు అనుగ్రహించబడిన మత స్వాతంత్ర హక్కుని హరించే ప్రయత్నాలు ఈరోజు జరిగాయి. ఇది మేము ఆర్కేపీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకోసం అంటే ఒక ఆర్కేపీ జిల్లా అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. నా ముందుకు వచ్చి ఒక ఆయన నేను బజరంగ దళ్ అంటున్నాడు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ అంటున్నాడు. నేను అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా, నాకు నీ దగ్గర పర్మిషన్ కాగితం ఉందంటే నేను అన్నాను, నేను ఆర్కేపీ జిల్లా అధ్యక్షుడిని, నీకెందుకు చూపించాలి పర్మిషన్ అని అడిగినాను. నేను ఎందుకోసం అంటే భారతదేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము నేను స్వార్థ ప్రకటించుకునే హక్కు నాకుంది. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరని నేను అడిగినాను. సో ఈ విషయాన్ని మీరు దయచేసి వింటున్న వారందరూ గమనించి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి వారి మతాలను స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు ఉంది. దాన్ని ఎవరు అడ్డుకున్నా అది చట్టరీత్యా నేరం. మేము కూడా ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయని పోలీసు వారికి చిన్న ఇంటిమేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మాకు మీటింగ్ ఉంటుంది. ఈరోజు దాని కొరకు మాట్లాడుతూ, అలాగే ఈరోజు జరగబోతున్న సువార్త కొరకు మేము ఇలా వెళ్ళబోతున్నాం సార్, మేము ఇంటిమేషన్ ఇచ్చాం. అసలు ఇవ్వాల్సిన అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చిందండి. ప్రతి ఇంటికి వెళ్తాము, మా దగ్గర ఉన్న కరపత్రం అమ్మ తీసుకోనని ఇస్తాం, అందరూ బాగుండాలి దేవుడు ఇలాగ మాకు దగ్గర ఉన్న కరపత్రం దేవుడు మా బ్రతుకులో చేసిన మేలును బట్టి వారికి ఇస్తున్నప్పుడు వారి ఇష్టం నుంచే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతేగాని ఇష్టం లేకపోయినా మేము ఇచ్చామని చెప్పి వారు మా మీద నిందారోపణ చేస్తున్నారు. దాని గురించి ఒక్క అధికారపూర్వకమైన ఒక ఆధారం ఉందంటే ఎవరి దగ్గర లేదు. మాటల రూపేణ మాట్లాడడం, ఒక బరిని తీసుకుని వచ్చి బొట్టు పెడతామంటున్నారు. మేము అన్నాం ఒకటే మాట, మేము మిమ్మల్ని బలవంతంగా మత మార్పిడి చేయడానికి వచ్చామా? మేము కరపత్రం ఇస్తున్నాం, నువ్వు వద్దంటే వెళ్ళిపోతున్నావు, నువ్వు మాకు బలవంతంగా ఎలాగా బొట్టు పెడతామని చెప్పి మేము అడిగినాం. మేము అడిగిన ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. మా వాళ్ళు ఆడపిల్ల అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. సో ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, స్వాతంత్రము వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించే ప్రతి ప్రభుత్వం నడుస్తుంది. మా రాష్ట్రంలో కూడా నడుస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రస్తుతానికి యూనియన్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది. 3 పార్టీలు కలిసి ఏర్పడిన ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు గౌరవ సీఎంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో క్రైస్తవులకి సువార్త ప్రకటించుకునే హక్కు లేదంటే, సువార్త ప్రకటించుకునే అధికారం లేదంటే, సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛ లేదంటే ఎంత శోచనీయం. దయచేసి ప్రభుత్వాలు త్వరగా స్పందించాలి, ఈ మతోన్మాద శక్తులను ఖండించాలి. అటువంటి వారు ఎవరైతే మా స్త్రీలను పట్టుకుని దుర్భాషలు మాట్లాడారు, అలాగే సువార్త ప్రకటిస్తున్న ఆరోగ్యం బాగోక ఆయన సైకిల్ పట్టుకుంటే ఆయన పట్టుకుని పక్క లాగేస్తున్నారు. సువార్త చెప్పడానికి ఆయన వచ్చి, అరే నా వంతుగా నేను సహకారం అందించాలని యేసయ్య బైబిల్లో చెప్పాడు, నేను అందరికీ ప్రకటించాలి, కనీసం సహకారం అందించాలని అనారోగ్యంతో వచ్చి నిలబడిన ఆ వ్యక్తిని పక్కకు లాగేస్తున్నారు. ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం? దయచేసి నేను ఆర్కేపీ తరఫున ఖండిస్తున్నాను. దీన్ని తప్పకుండా అధికారులు ముందుకు తీసుకుని వెళ్తాం, అవసరమైతే హోంశాఖ ముందుకు తీసుకుని వెళ్తాం, అధికారులు ముందుకు తీసుకుని వెళ్తాం, అలాగే హోంశాఖ వారి దగ్గరికి తీసుకుని వెళ్తాం, అలాగే అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీన్ని పెడతాం. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు వారు మాకు అధికారపూర్వకంగా ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరి మత స్వాతంత్ర హక్కును వారు ప్రకటించుకునే హక్కు ఉంది, ఎవరి మతాన్ని వారు స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు. దీన్ని ఎవరు అడ్డుకున్నా వారు చట్టరీత్యా నేరస్తులు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. దేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరులు ఆ మతం ఈ మతం అని కాకుండా, ఆ కులం ఈ కులం అని కాకుండా, భారతీయులందరూ నా సహోదరులందరూ అన్న వారందరూ కూడా ఈ మతోన్మాదులను అడ్డగించడానికి, ఖండించడానికి దయచేసి మాతో ఏకీభవించాలని సీజే వారితోనూ అలాగే వారితో కలిసి నడుస్తున్న ఆర్కేపీ వారితో సహకరించాలని కోరుకుంటూ, జై ఆర్కేపీ, జై భారత్, మేరా భారత్ మహాన్ హై. మన మధ్యలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో ఉన్న సేవకులందరూ ఏకమై ఈ విషయంలో రావాలనేది. మొట్టమొదటిగా దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి
మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 మంది క్రైస్తవులకు దైవజనులకు మరి మనవి, మరి పశ్చిమ గోదావరిలో గల మరి నర్సాపురంలో మరి శ్రీహరిపేట అనేటువంటి ఒక ప్రాంతంలో ఈరోజు మరి దైవజనుడు జాన్ గారు అలాగే మరి కొంతమంది మరి క్రైస్తవ సహోదరులు కలిసి మరి సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతమంది మతోన్మాదులు మరి అక్కడ అడ్డుకోవటం జరిగింది. మరి ఈ విషయం మమ్మల్ని ఎంతగానో మరి కలిచివేసేదిగా ఉంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 మంది క్రైస్తవులు మరి బాధను కలిగించే విషయంగా ఉంది. ఎందుకనంటే మరి మాకు ఇచ్చినటువంటి భారతదేశం మాకు ఇచ్చినటువంటి మరి చట్టాన్ని వారు ఉల్లంఘించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు మరి స్త్రీలను కూడా మరి దుర్భాషలాడటం, భయంకరంగా దూషించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ విషయాన్ని బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మా CJSC మరి సేవకులు, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి మరి దైవ సేవకులు, మరలా అదే రీతిగా RKP మరి సమితి నుండి కొంతమంది దైవ సేవకులు మరి రావటం జరిగింది. మేమందరం కూడా మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి క్రైస్తవులు మరి హైందవులు ముస్లింలు అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో వారు ఎన్నో విషయాలు, ఎన్నో కార్యక్రమాలు మరి నడు రోడ్డు మీద పెట్టుకుని వారు చేసుకుంటూ ఉండగా మేము చూస్తూ వెళ్ళిపోతాం. ఎందుకనంటే మాకు ఎప్పుడు ఒక భావన ఉంటుంది, మేము అన్నదమ్ములు, మా అందరం ఒకటే అన్నటువంటి విషయాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. కానీ మరి మేము మరి చాలా సున్నితముగా మరి అందరికీ అనుకూలముగా సానుకూలముగా మేము చేసుకుంటూ వెళుతున్నప్పుడు వారు మమ్మల్ని ఈ రీతికి ఇబ్బంది పెట్టడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఈ విషయాన్ని బట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి CJSC మరి మా జాతీయ అధ్యక్షులు కానివ్వండి, మరి గౌరవ దైవజనులందరూ కూడా మేము ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంతేకాదు మరి ఈ నర్సాపురంలో మరి ఏండ్ల తరబడిగా మరి క్రైస్తవ్యానికి ఒక పుట్టినిల్లుగా ఉన్నటువంటి పునాదిగా ఉన్నటువంటి ఈ నర్సాపురం ప్రాంతంలో ఇది జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం. మరి ఈ విషయాన్ని బట్టి మరి గౌరవ దైవజనులు మరి మరి వందలాది మందిరాలు, దైవ సేవకులు, మరి వేల మంది క్రైస్తవులు ఉన్నటువంటి నర్సాపురం పట్టణంలో మేమందరము కూడా మరి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అంతవరకు రాకుండా మరి ఈ విషయాన్ని సామరస్యతగా మరి ఖండించి అధికారులు మరి మాకు తగు న్యాయం చేస్తారని, అదే రీతిగా మరి ఎవరైతే ఈ విషయానికి మరి పాల్పడ్డారో ఆ మతోన్మాదులకు తగు చర్యలు తీసుకోవాలని మరి అధికారులను విన్నవించుకుంటున్నాం. జై CJSC, జై CJSC. ఈసీ మెంబర్ చంద్రబాబు నాయుడు, అధికారులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తం దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. CJSCలో ఉన్న దైవజనులందరికీ ప్రభు నామంలో వందనాలండి. అలాగే మన CJSC నేషనల్ ప్రెసిడెంట్ గారు రైట్ రెవరెండ్ జాషువా చేగూడ అయ్య గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే మరి ఈరోజు నర్సాపురం పట్టణంలో ఒక గ్రామం శ్రీహరిపేట గ్రామంలో మరి తోటి దైవజనులు CJSC ఉన్న దైవజనులు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది యేసుప్రభు అంటే కిట్టన వారు, RSS లేక బజరంగ దళాలు వీళ్ళందరూ కలిసి అక్కడ సువార్త ప్రకటిస్తూ పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి. అయితే ఆ పత్రిక మాకు వద్దంటే వాళ్ళని బలవంతం చేయకుండా మళ్ళీ వేరే చోటకు వెళ్ళి అలాగే ఆ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది కిట్టన వారు మరి చాలా వ్యతిరేకంగా మరి వారి మీదకి వచ్చి చాలా దుమ్మిగా వారి మీదకి వచ్చి చాలా భయంకరమైన మాటలు, ఆ స్త్రీలను అసలు అలాగా మాటలు వాళ్ళ నోట అంటే ఎలా వస్తున్నాయో తెలియదు కానివ్వండి, మరి ఆ ధర్మం వాళ్ళకి ఏం నేర్పిందో తెలియదు, చాలా భయంకరంగా మరి బట్టలు ఇప్పుతాము స్త్రీలను మాట్లాడుతున్నారండి. మరి అలా మనుషులేనా మరి అర్థం కావట్లేదు. మరి ఈ విషయంలో CJSC తరఫున ఈ ఖండిస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014లో కావచ్చు, అప్పుడు వారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ క్రైస్తవులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేశారు. ఎక్కడ ఏ మందిరానికి కూడా చిన్న ఆటంకం కూడా వచ్చేది కాదు. చాలా చక్కగా పరిపాలన చేశారండి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల సువార్త దండయాత్రలు చేసినప్పుడు లేదా ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు మందిరాల మీదకి మరి కూటమిలో ఉన్న కూటమి అండ చూసుకుని చాలామంది
వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మరి పాస్టర్ గారిని కొట్టడం, దేవుని సువార్త ఆటంకపరచడం ఇవన్నీ చేస్తున్నారు. మరి దయ ఉంచి సీఎం గారు మరి క్రైస్తవులందరూ కూడా మీ మీద ప్రేమతో మరి మీకు అందరం కూడా ఓట్లేసాం. మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నామండి. మరి ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల విషయంలో మరి మీరు బాధ్యత తీసుకోవాలి. మరి ఈ రోజున ఎస్సీలు ఎస్టీలే కాదండి, నేను చెట్టిబల్జి కులం నుంచి రక్షించబడ్డాను. నేను దేవుని సేవ చేస్తున్నాను. ఇక్కడ అగ్ని కులక్షేత్రం నుంచి ప్రభు నమ్ముకుని సేవ చేస్తున్నారు. ఆయన కాపుల కులం నుంచి నమ్ముకుని ప్రభుని సేవ చేస్తున్నారండి. మేమందరం కూడా దేవుని సేవ, ప్రభు ఎటువంటి మార్గము చూపించారు అటువంటి మార్గంలో మీరు మంచిగా ఉండండి. నేను దయ్యాలు పట్టుకుని ఒకప్పుడు పీడించబడ్డాను. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఈ రోజున నేను, నా కుటుంబం అందరం కూడా క్షేమంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల నుంచి, తాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, కైనాల నుంచి, ఇటువంటి భయంకరమైన చెడ్డ అలవాట్ల నుంచి ప్రభు మమ్మల్ని మార్చారు. ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టాము. అయ్యా, దేవుడు మమ్మల్ని ఎలాగైతే ఆ చెడు అలవాట్లను విడిపించాడు, అయ్యా ఇటువంటి ప్రభువుని నమ్ముకుంటే మంచి మార్గంలో ఉంటారో ఇది పరిస్థితి అని చెప్పేసి మేము సువార్త ప్రకటిస్తున్నామండి. ఎవరికి ఒకరికి అన్యాయం చేయట్లేదు కదండి. మరి ఈ విషయంలో సువార్త ప్రకటించే విషయంలో కూడా పోలీసు డిపార్ట్మెంటు మరి ఆ మతోన్మాదులు వచ్చి మమ్మల్ని ఆపి మా మీద దాడి చేస్తూ ఉంటే మతోన్మాదులకి కొమ్ము కాస్తున్నారండి. నరసాపురం ఎస్ఐ గారు, తర్వాత పై అధికారులు మరి ఈ విధంగా మాట్లాడితే పాస్టర్ గారి మీద, సువార్త ప్రకటించే పాస్టర్ గారి మీద పెట్టి కేసు పెడతారంట అండి. ఆయన అడిగినందుకు ఎందుకు పర్మిషన్ తీసుకున్నాం, గవర్నమెంట్కి డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తోటి సువార్త చేస్తున్నప్పుడు చాలా వ్యతిరేకంగా ఈ విధంగా మరి పోలీసు డిపార్ట్మెంటు దుర్మార్గంగా నడిచే వేళ కొమ్ము కాయటం చాలా బాధాకరం అండి. ఈ విషయంలో ఎస్ఐ గారిని ఖండిస్తున్నాం. మరి ఈ విషయంలో మరి మేము ఇది మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చక్కటి పరిపాలన చేస్తున్నారండి. ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకున్న వారు పరిపాలనలో ఎప్పుడూ కూడా ఇటువంటి దుర్మార్గాలు జరగలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గాల్లో జరుగుతున్నాయి. కాబట్టి గౌరవనీయులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పటికే చాలా వీడియోలు మరి మాట్లాడడం అన్ని మీ దగ్గరికి వస్తాయో లేదో తెలియదండి. కాబట్టి వెంటనే వీడియో ఇటువంటి జరుగుతున్న అన్నీ కూడా మీరు విచారం చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. మరలా దేవుని పిల్లల మీద, సేవకుల మీద, ఎవరి మీద ఇటువంటి దుర్మార్గం మరొకసారి జరగకూడదండి. సీఎం గారు, మేమందరం కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, మరలా ఇటువంటి దుర్మార్గం ఎక్కడా కూడా జరగకూడదు. కాబట్టి మరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారండి. మరి మేము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి వాళ్ళలాగా దుర్మార్గంగా మాట్లాడలేము, దురుసుగా వెళ్ళలేము. ఒకవేళ వెళ్తే ఇంకా అక్కడి నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో అటువంటి జరగకుండానే సీఎం గారు వెంటనే ఈ విషయంలో మీరు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఈ మతోన్మాదులు ఎవరైతే చెలరేగి మరి స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ విషయంలో హోంశాఖ మంత్రి గారిని కూడా, అనిత మేడం గారిని కూడా మేము కలుస్తామండి. ఈ విషయంలో మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలండి. ఎందుకంటే మేమందరం కూడా మీరు గెలవాలని చెప్పేసి ప్రార్థన చేసాం, ఓట్లేసాం కాబట్టి ఈ రోజున మేము అడగగలుగుతున్నామండి. ఓట్లేసాం కాబట్టి అడగగలుగుతున్నాం. కంపల్సరీ ఈ విషయంలో న్యాయం చేసి, అలాగే నర్సాపురం మరి ఎస్ఐ గారు, తర్వాత ఇంకా కానిస్టేబుల్ కూడా స్త్రీలను మరి గుట్లు ఎవరు తీస్తారన్నమాట. చాలా బాధాకర విషయం. ఎక్కడున్నా భారతదేశంలో ఉన్నామో మరి ఇంకెక్కడున్నామో అర్థం కావట్లేదండి. కాబట్టి భారతదేశంలో వారికి ఎంత హక్కు ఉందో మాకు కూడా ఎంత హక్కు ఉందండి. కనుక ఈ విషయం చాలా బాధాకరమైన విషయం. మరి మా నేషనల్ వెల్ఫేర్ గారు రైట్ రెవరెండ్ జాషువా సేగూడు అయ్య గారు, మరి సిసిఎస్ ఉన్న దైవజనులు అందరం కూడా, ఇంకెక్కడ ఉన్న దైవజనులు మేమందరం కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం. వెంటనే మీరు న్యాయం చేయాలి. అయ్యా గౌరవనీయులు సీఎం గారు, ఉప సీఎం గారు, కాబట్టి దయవుంచి వెంటనే మీరు స్పందించి ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఎస్పీ గారికి, తర్వాత మరి పోలీసు వారందరికీ కూడా మీరు చెప్పాలి. చెప్పి ఈ విషయంలో మళ్ళీ ఇంకెప్పుడు దాడులు జరగకుండా మీరు చూసుకుంటారని. ఈ రోజు పబ్లిక్ గా మాట్లాడవన్న వాళ్ళ మీద పోలీస్ శాఖ యాక్షన్ తీసుకుని వాళ్ళని లోపలాడేయాలి. మరి ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ మాటలు ముగిస్తున్నానండి.